ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. తెలంగాణకు రక్షణ కవచంలా ఉండే సైన్యాన్ని తయారు చేసుకోవాలని, రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే ఫైటర్స్ ను తీర్చిదిద్దాలని కూడా పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు కించెత్ అవమానం జరిగినా తట్టుకోలేని తెలంగాణ ఆత్మగల్ల కమిటెడ్ క్యాడర్ కావాలని, అధికారంలో ఉన్నా లేకున్నా అద్భుతంగా పనిచేసే సైనికులను తయారు చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. 2.5 రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. అయితే తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞాన్ని తిరిగి ప్రారంభించాలని కూడా కేసీఆర్ గులాబీ సైన్యానికి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ పార్లమెంటరీ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కేసీఆర్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. సుమారు గంట పాటు నిలబడి సూచనలు, సలహాలు ఇచ్చిన కేసీఆర్ మరో 30 నిమిషాలు కూర్చొని ప్రసంగించారు. మళ్లీ 15 నిమిషాలు నిలబడి పార్టీ నేతల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం పార్టీ వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రక్షణ కవచంగా గులాబీ సైన్యం తయారు కావాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే ఫైటర్స్ గా తీర్చిదిద్దాలని సూచించారు. పార్టీ అంటే కేవలం ఎన్నికల మిషన్ కాదు, అన్యాయంపై ఎగిసిపడే సైన్యంలా ఉండాలన్నారు. తెలంగాణకు కించిత్ అవమానం జరిగినా తట్టుకోలేని తెలంగాణ ఆత్మ కలిగిన కమిటెడ్ క్యాడర్ కావాలని, అధికారంలో ఉన్నా లేకున్నా అద్భుతంగా పనిచేసే సైనికులను తయారు చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ అంటే గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న కేసీఆర్ అలాంటి వారిని ఎంపిక చేసుకుని సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రజల పక్షాన పోరాడుతూనే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనన్న విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లాకు పార్టీ కార్యాలయం ఉన్నందున క్యాడర్ను తయారు చేసుకుని నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అద్భుతంగా పురోగమించి దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిన స్థితి నుంచి ఇవాళ దీనస్థితికి తిరోగమనంలో పయనిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉంటే కాంగ్రెస్ పాలనలో భూ కబ్జాలు, కూల్చివేతలు, పేదల నోట్లో మట్టికొట్టడంలో, రైతు బంధు ఎగ్గొట్టడంలో నెంబర్ 1గా ఉందని తూర్పారబట్టారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రైతు బంధు, సంక్షేమాన్ని అద్భుతంగా తీసుకెళ్లడం వంటి అన్ని రంగాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణను ఇంతటి దయనీయ స్థితికి దిగజార్చిన కాంగ్రెస్ పాలనను ప్రజల కండ్ల ముందు ఉంచాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మూర్ఖమైన పాలన కొనసాగుతోందని కేసీఆర్ మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ఆధారంగా స్వరాష్ట్రం ఏర్పాటైందని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల విగ్రహం పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణ ఖ్యాతిని సమున్నతంగా నిలబెట్టుకోవాలనే సంకల్పంతో సచివాలయం కట్టుకొని ఆ మహనీయుడి పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. అనేక రాష్ట్రాల నుంచి ఒక్క బిఆర్ అంబేద్కర్ వాదులే కాకుండా ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు వచ్చి అంబేద్కర్ భారీ విగ్రహాన్ని చూసిపోతున్నారని వివరించారు. 2.5 ఏళ్లుగా ఆ మహనీయుడి విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు కూడా వీల్లేకుండా చేశారని కేసీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్కు నివాళులు అర్పించని మూర్ఖపు ఆలోచనలు, చిల్లర వేషాలతో పాలన సాగించే ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ పోవాలే, బీఆర్ఎస్ రావాలే అని అన్ని వర్గాల ప్రజలు ఏకోన్ముఖులై నినదిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలన పీడనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనతో విసుగు చెందిన ప్రజలు ఈ నినాదాన్ని ఎత్తుకున్నారని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు వారి కష్టసుఖాల్లో నిత్యం భాగస్వామ్యం కావాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. బీఆర్ఎస్ హయాంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ఆఖరుకు తడిసిన ధాన్యాన్ని కూడా కొన్న సందర్భాలు ఉన్నాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం మాయరోగం వచ్చింది? ఎందుకు రైతులను గోస పెడుతుందని కేసీఆర్ నిలదీశారు. హైడ్రా కూల్చివేతల బాధితులు ధాన్యం కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో కొట్లాడుతున్నందున కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును వేర్పాటువాదంతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను గులాబీ దళపతి కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. తెలంగాణను తేజస్వి అవమానపరుస్తుంటే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు సిగ్గు లేకుండా ఉంటారా? రోషం పౌరుషం లేదా అని నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక్క మాట అన్నందుకు ఎంపీ సురేష్ రెడ్డి లేచి నిలబడి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టి తెలంగాణ పౌరుషాన్ని నిరూపించారని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డలే లోక్సభలో ఉండి ఉంటే బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును వేర్పాటు వాదంతో పోలుస్తున్నప్పుడు పార్లమెంటు దద్దరిల్లేదని కేసీఆర్ అన్నారు. ఇంటర్ కాలేజీ మొదలుకొని యూనివర్సిటీల వరకు అన్ని విద్యా సంస్థల్లో బీఆర్ఎస్వీ ఉండాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఫీజు రియంబర్స్మెంట్, ఇతర విద్యార్థి నిరుద్యోగ హామీలపై విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతలు పోరాడాలని చెప్పారు. యువజన, కార్మిక, మహిళా, రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసి ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, మక్కలు, సోయా వంటి పంటలను కాంగ్రెస్ సర్కార్ రోజుల తరబడి కొంటలేదని, రైతు బంధును 2 సార్లు ఎగ్గొట్టారని, యూరియా సక్రమంగా అందడం లేదని ఆవేదన చెందారు. ఆయా సమస్యలపై పార్టీ అనుబంధ రైతు సంఘాలు పోరాటం చేయాలన్నారు. ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించుకొని నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు ఉజ్వల చరిత్ర ఉందన్నారు పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణకు కమిటెడ్ పార్టీ అని 25 ఏళ్లు ఒక పార్టీ మనుగడ సాగించడమంటే అల్లాటప్పా విషయం కాదని చెప్పారు. తెలంగాణ సాధన విషయంలో వెనక్కి వెళ్తే రాళ్లతో కొట్టి చంపండని, అన్ని గ్రామాలకు తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన విషయాలను గుర్తు చేశారు. అంతటి నిబద్ధత, స్థాయి, ఘన చరిత్ర బీఆర్ఎస్ కు ఉందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో గులాబీ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉండబోతున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. ఇకపై గతంలో మాదిరిగా పరిస్థితి ఉండదని, ముఖం చూసి టికెట్లు ఇవ్వబోనని కేసీఆర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లకే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై గులాబీ శ్రేణులను పార్టీ అధినేత కేసీఆర్ అప్రమత్తం చేశారు. సర్ ప్రక్రియపై పలువురు నేతలు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేశారు. సర్ ప్రక్రియ ద్వారా కొత్త ఓటర్లను చేర్చడం, మృతుల పేర్లు తొలగించడం మంచి విధానమేనని అభిప్రాయపడ్డారు. బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకునేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ఇందుకు అన్ని నియోజకవర్గాల నేతలు బీఎల్ఏల పేర్లు పంపించాల్సిందేనని ఆదేశించారు. బీఆర్ఎస్ శ్రేణుల ఓట్లు ఉండేలా చూసుకునేందుకు కమిటీలు నియమించుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన చేస్తున్న కార్యక్రమాలకు సోషల్ మీడియాలోనే కాకుండా సొసైటీలోనూ విస్తృతంగా ప్రచారం కల్పించాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. సోషల్ మీడియాతో పాటు సమాజంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలన్నారు. ఏఐ, సోషల్ మీడియాలను వాడుకోవడంలో తప్పులేదు, కానీ మొత్తం సోషల్ మీడియాలోనే ఉంటామంటే కష్టమన్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని, ప్రజలకు అండగా నిలబడాల్సిందేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎంతో ధైర్యం, బలమైన దీక్షతో ఆనాడు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశానని పార్టీ అధినేత కేసీఆర్ చెప్పారు. ఒక్కడిగా ఏర్పాటు చేసి 25 ఏళ్ల పాటు తెలంగాణ కోసం సాగించిన పోరాటం, ఉద్యమం, ప్రభుత్వ పరిపాలన పరిణామ క్రమాన్ని వివరించారు.
రైతులకు ఏ ప్రభుత్వాలు కూడా రూపాయి ఇవ్వలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే విప్లవాత్మకంగా రైతు బంధు పథకం తెచ్చామని గుర్తు చేశారు. రైతు బంధు పథకాన్ని యుఎన్ఓ సైతం ప్రశంసించిందని కేసీఆర్ గుర్తు చేశారు. 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణను 10 ఏండ్ల పాలనలో అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెట్టుకున్నామని వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. గులాబీ పార్టీ హయాంలో కొన్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వరి, జొన్న, మొక్కజొన్న, సోయా పంటలను సంపూర్ణంగా ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామ గ్రామాన భారీ ఉద్యమం చేయాలని తీర్మానించారు. 30 ఏండ్లుగా ఏదో ఒక అడ్డంకిని ఎదుర్కొంటున్న మహిళా రిజర్వేషన్ల సాధనకు బీఆర్ఎస్ తరపున పోరాడాలని నిర్ణయించారు. శాసనసభలో మండలిలో వెంటనే 1/3 వంతులో రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, భూదోపిడీ, కుంభకోణాలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అభయహస్తం మేనిఫెస్టో మోసాలపై జిల్లాల వారీగా ఎక్కడికక్కడ పోరాటాలకు నడుం బిగించాలని తీర్మానించారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని, అందులో గులాబీ శ్రేణులు క్రియాశీలకంగా ఉండాలని తీర్మానం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం మినహా అన్ని కమిటీలను రద్దు చేస్తూ తీర్మానించారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు, ఆన్లైన్, ఆఫ్లైన్ నమోదుతో పాటు పార్టీ శ్రేణులకు త్వరలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం చేశారు. జిల్లాల వారీగా పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ తాగునీరు, కరెంటు, దోమల బెడద సహా ప్రజా సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ తీర్మానించింది.